హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అనిత టాక్స్. లాస్ట్ వీడియోలో మనం దినచర్య గురించి మాట్లాడుకుంటున్నాము. దాని కంటిన్యూషన్ ఇవాల్టి వీడియో. ప్రతిరోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అని చెప్పేది దినచర్య. బ్రహ్మ ముహూర్తంలో లేవడం గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. దాని నెక్స్ట్ వచ్చేసి మలమూత్ర విసర్జన. మనకి ఎవరికైతే మలబద్ధకం అనే ప్రాబ్లం ఉంటుందో వారు లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. అది తాగేటప్పుడు మలాసన పోస్చర్లో కూర్చొని తాగడం వారికి ఇంకా మంచిది. అలా చేయడం వల్ల ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి పెరిగి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ప్లస్ పెల్విక్ మజిల్స్ అనేవి కూడా స్ట్రాంగ్గా అవుతాయి. దాని నెక్స్ట్ వచ్చేసి గండూష అండ్ కవల. ఇందులో వచ్చేసి మెడికేటెడ్ ఆయిల్స్ కానీ కషాయాస్ని కానీ మనం నోట్లో 2 టీ స్పూన్స్ వరకు పోసుకొని దాన్ని విత్ మూమెంట్ ఉంచుకుంటేనేమో కవల అంటారు, వితౌట్ మూమెంట్ పెట్టుకుంటేనేమో గండూష అంటారు. అది నేను మీకు కింద వీడియోలో చూపిస్తాను ఏది గండూష ఏది కవల అని చెప్పి. ఇందులో వచ్చేసి మనం మెడికేటెడ్ ఆయిల్స్ కానీ మెడికేటెడ్ కషాయాస్ని కానీ వాడొచ్చు అనమాట ఈ ప్రక్రియకు. దీన్ని ఒక 15 to 20 minutes చేయాలి. అప్ టు మిల్కిష్ వైట్ అయ్యే వరకు అవి మనం చేయొచ్చు అనమాట. దీన్ని మనం కళ్ళల్లోంచి ముక్కులోంచి ఇట్లా నీరు కారే వరకు చేయడాన్ని బెస్ట్ అంటారు. అంతసేపు చేస్తే బెస్ట్ అన్నట్టు అనమాట. లేదా మనం స్టార్టింగ్ ఒక 5 minutesతో స్టార్ట్ చేసి మెల్లగా 15 to 20 minutes వరకు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. మనకి కంటికి సంబంధించిన, ముక్కుకు సంబంధించిన, నోటికి సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్లస్ మెయిన్గా వచ్చేసి మన ఓరల్ హెల్త్ బాగుండడానికి ఈ గండూష అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే చిగుళ్ళలోంచి రక్తం కారడం, చిగుళ్ళ వాపు, నోటి సమస్యలు, లిప్స్ పగులుతూ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నా, గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటిలో మనకి ఆయిల్ పుల్లింగ్ అనేది బాగా అండ్ సెలైవాలో ఉన్నటువంటి మనకి టాక్సిన్స్ అన్నిటి కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. బ్యాక్టీరియా కానీ టాక్సిన్స్ ఇలాంటివన్నీ రిమూవ్ అయిపోతాయి. ప్లస్ మనకి సెలైవరీ ఎంజైమ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. దీనివల్ల మనకి డైజెషన్ అనేది కూడా పెరుగుతుంది. సో ఆయిల్ పుల్లింగ్ అనేది మనం ప్రతిరోజు మన దినచర్యలో అలవాటు చేసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో దీంట్లో వాడవలసిన ఆయిల్స్ ఏంటివి? కోకోనట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వాడొచ్చు. వీటిని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం మంచిది మనకి నార్మల్గా దొరికే ఆయిల్స్ కన్నా కూడా. కషాయాస్లో వచ్చేసి త్రిఫల కషాయాన్ని కూడా దీన్ని వాడొచ్చు అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గోరువెచ్చని నీళ్ళతో పుక్కించుకున్న తర్వాత ఫింగర్ తోటి ఒకసారి మనం దంతాలు మొత్తం శుభ్రం చేసుకొని ఒక 15 to 20 minutes గ్యాప్ తర్వాత మనం దంతధావన అంటే బ్రషింగ్ అనేది చేసుకోవడం మంచిదన్నమాట. సో ఇటువంటి మరికొన్ని నియమాలను మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బై బై.